యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో ప్రభుని ఆరాధించడానికి మనం వచ్చి ఉన్నాం. ప్రభుని ఆరాధించడానికి ముందుగా దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. దేవుని వాక్యంలో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనాన్ని అందరం కూడా కలిసి చదువుకుందాం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. అందరూ కలిసి మరొకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం బిగ్గరగా. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుందని నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. అలాగే మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుంటాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజున పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మీదు విప్పున నా శత్రువులను చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. అలాగే 10 మరియు 11 వచనాలు కూడా చదువుకుంటాం. 2వ అధ్యాయం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రములను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును, సామ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థనలు ప్రభావితం చూద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ సాయంకాల సమయంలో నిన్ను ఆరాధించిన కొరకే ఈ వాక్య భాగాలు మాకు దేవ విడిచి పంచిపెట్టండి. దేవ దాసుడు నిష్ప్రయోజకులు దేవ, ఈ మాత్రం మంచిదని లేనివాడను దేవ, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని కృపచేత నాకు తోడై ఉండి దేవ వాక్య పరిచయలో కృప చేస్తూ ప్రార్థిస్తూ యేసుక్రీస్తు రక్షకుని నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చూస్తూ వచ్చినట్లయితే మనం మొదట చదువుకున్న కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్తా ఉన్నాడు. తన పరిస్థితి లేదా తను చేస్తూ వచ్చిన కార్యాలన్నిటి గురించి చెప్తా ఉన్నాడు. తన గురించి మొత్తం వివరిస్తూ వచ్చినాడు. ఈ అధ్యాయంలో కానీ పత్రిక అంతా కూడా చెప్తా వచ్చినాడు. అదే 15వ అధ్యాయంలో 10వ వచనంకి వచ్చేసరికి చెప్తా ఉన్నాడు, నేను ఏమై ఉన్నాను, నేను ఎన్నో చేసినా కానీ నేను ఎన్నో హింసలు పొందాను, నేను ఎన్నో బాధలు పడ్డాను, దేవుని నామ నిమిత్తమే నేను ఎంతో క్రయం చెల్లించాలని చెప్తూ ఉన్నా కానీ అవన్నీ ఎలా సాధ్యమైనవి అని అంటే అది నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. సో వ్యక్తిగతంగా ఈ దినంలో ఇది మన వ్యక్తిగత అనుభవం అయి ఉన్నది. మన జీవితాల్లో మనం ఈరోజు ఏమై ఉన్నామో అది దేవుని కృప. మనం ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము అంటే ఈ క్షణంలో మనం శ్వాస తీసుకుంటున్నామంటే అది దేవుని కృప అయి ఉన్నాయి. అనేక మంది భూలోకంలో చూసుకున్నట్లయితే ఈ క్షణంలో లెక్క చేసినట్లయితే ఎన్నో కోట్ల మంది చనిపోయి ఉండవచ్చు. కానీ ఈ క్షణం మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే దేవుడు తన కృపను బట్టి మన ఈ క్షణం మనని సజీవ లెక్కలో ఉంచినాడు. అయితే మనం ఇంకో మాటను కూడా చదువుతూ వచ్చినాం. మామూలుగా మత్తయి సువార్త 2వ అధ్యాయము మరి 2 వచనాలు కానీ 10-11 వచనాలు కానీ క్రిస్మస్ సమయంలో చదువుతూ ఉంటారు ఈ మాటలన్నింటినీ కూడా. కానీ ఈ సమయంలో మనం ఆరాధించే దాని గురించి దాన్ని చూస్తూ ఉన్నాం. చూస్తూ వచ్చినట్లయితే వాళ్ళు ఆ జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడడానికి తూర్పు దేశం నుంచి వస్తూ వచ్చినారు. 10-11 వచనం వచ్చేసరికి వారు అక్కడ చేస్తూ వచ్చిన పని ఏంటంటే, వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోనమును కానుకలుగా ఆయనకు సమర్పించడం రాయబడుతూ వచ్చింది. చూసి వచ్చినట్లయితే మనము ఎలా అయితే ఆ జ్ఞానులు ఇంటిలోనికి ప్రవేశిస్తూ వచ్చినారో ఈ క్షణంలో మనము దేవుని సన్నిధిలోకి మనం మందిరంగా సంఘంగా కూడి వచ్చినాం. మనం ఇక్కడ ప్రవేశించిన మనం చేసవలసిన మాట ఏంటంటే, మనం
ఈ మందిరంలో ఆనందం ఉండాలి, అత్యానంద భరితులుగా ఉండాలి. మన జీవితంలో ఎన్ని కష్టాలున్న పరిస్థితులు ఉండవచ్చు, మన బయటికి వెళ్తే ఎన్నో మన పరిస్థితులు ఉండవచ్చు, కానీ దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మనము ఆనందించేవారుగా, దేవుని సన్నిధిని బట్టి అత్యానంద భరితులుగా అవుతూ ఉండాలి. అలాగే మనము దేవుని చూసేవారుగా ఉండాలి. అలాగే ఆయనకు సాగిలపడి ఆయన ఆరాధించేవారుగా, ఆయన పూజించేవారుగా, మన హృదయం అనే పెట్టెను విప్పి మనము మాటల ద్వారా దేవుని ఆరాధించేవారుగా ఉండాలి. ఆరాధించడానికి ప్రభువు మన జీవితాలు చేస్తూ వచ్చిన కొన్ని మేళ్లను మనం చూసుకొని ఆరాధనలో ప్రవేశిస్తాం. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. చూసొచ్చినట్లయితే మొట్టమొదటి మేలు మనకు కనిపిస్తున్నట్లే, మనము మునుపు దూరస్థలమై ఉన్నాము. మునుపు మన జీవితం ఏంటంటే దేవునికి దూరస్థలమై ఉన్నాము. 12వ వచనంలో చూస్తూ వచ్చినట్లయితే మన స్థితి ఏంటంటే ఆ కాలం 11వ వచనం నుంచి ఇంకా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనబడిన వారైన మీరు ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వాడై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. ఈ మాట మనకు కూడా మనకు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం నిజంగా కాలమందు ఒక దినము, ఒక పరిస్థితి లేదా కొన్ని సంవత్సరాల మునుపు లేదా మన జీవితము రక్షించబడ మునుపు మన పరిస్థితి ఇలాగే ఉండను. ఆ కాలం ముందు లేదా రక్షింపబడక ముందు మనకు ఈ వాగ్దాన నిబంధనలు లేవు, నిరీక్షణ లేదు. ఈ లోకంలో మనకు దేవుడు లేడు. అలాంటి మన పరిస్థితిని దేవుడు మార్చిన వాడుగా ఉన్నాడు. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. యేసు క్రీస్తు వారు తన కృప చేత ఆయన రక్తమును కార్చి మరి దూరస్తులైన మనల్ని తనకు సమీపస్తులుగా, తన సొంత వారిగా, తన ఇంటి వారిగా, వాగ్దాన నిబంధనలకు మనల్ని పాత్రలుగా, నిరీక్షణలకు పాత్రలుగా మనం చేస్తూ వచ్చినాడు. అందుని బట్టి ప్రభువును మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మరొక మాట అంటా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. చూసొచ్చినట్లయితే ఇక్కడ రాబోతున్న మాట, ఒకప్పుడు ప్రజగా ఉండక, ఒకప్పుడు మనము దేవుని ప్రజగా ఉండక ఉన్న మనల్ని దేవుడు ఇప్పుడు దేవుని ప్రజలుగా చేస్తూ వచ్చినాడు. ఎవరు మీరు అని అంటే మేము దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము అని చెప్పుకునే ఆధిక్యతను దేవుడు మనం అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఒకప్పుడు మనల్ని ఎవరు కనికరించలేదు. ఒకప్పుడు కనికరం పడి మనము ఇప్పుడు దేవుని కృప వలన మనం కనికరింపబడిన వారం అయితే వచ్చినాం. అందుని బట్టి దేవునికి స్తోత్రము చెల్లించబద్ధులమై ఉన్నాం. అలాగే అదే మాటలో చూసొచ్చినట్లయితే 2వ అధ్యాయం 9వ వచనంలో ఇంకో మాట అంటా ఉన్నాడు. ఎవరు చదివిన వారు గట్టిగా చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో ప్రచురం చేయ నిమిత్తమును, ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు మన స్థితి ఇది కాదు. ఒకప్పుడు మనం దేవుని ప్రజలము కాదు, దేవుని ప్రజలుగా పిలవడిన వారం కాదు. కానీ ఇప్పుడైతే దేవుని ప్రజలుగా పిలవడుతున్నాం. ఒకప్పుడు మన జీవితము చీకటిలో ఉండను. చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన దేవుని వెలుగు, తన వెలుగులోనికి మన ప్రభువైన యేసు క్రీస్తు వారిని పిలుస్తూ వచ్చినాడు. తన గుణాతిశయములను ప్రాచుర్యము చేయ నిమిత్తం అనగా తన గుణం ఏంది, మన దేవుడు తన గుణమును బట్టి తను మన జీవితాలు చేస్తూ వచ్చిన మేళ్లను ప్రచురం చేస్తూ రావాలి. మన నోటి ద్వారా ఆరాధించి మనము బలించే ఆ మాటల ద్వారా దేవుని ఆరాధిస్తూ రావాలి. మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను ప్రచురం చేయు నిమిత్తము దేవుడు మనల్ని
తన కృప చేత ఏర్పరచుకుంటా వచ్చినాడు. మునుపు దూరస్థులమైన మనల్ని క్రీస్తు యేసునందు ఇప్పుడు సమీపస్తులుగా చేస్తూ వచ్చినాడు. అందును బట్టి దేవుని మనను స్తుతించారు. రెండవదిగా, ఒకప్పుడు దేవుని ప్రజలుగా లేము, మనం ఒక ప్రజగా లేము, కానీ ఇప్పుడు దేవుని ప్రజలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా మనం ఉంటా ఉన్నాము. దాన్ని బట్టి దేవుని ప్రభుని మనం ఆరాధించే బద్దులమై ఉన్నాం. అలాగే రండి, మూడవ మాటగా ఒక మాటను చూసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు అందులో కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనం వరకు అందరం కూడా కలిసి చదువుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడిలా సెలవిచ్చున్నాను, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చూసినట్లయితే ఇక్కడ మనకు 2-3 మాటలు మనం చూడగలం. 16వ వచనం నుండి 18వ వచనం వరకు మనకు 2-3 మాటలు మనం చూడగలం. చూసినట్లయితే మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. మనమే దేవుని ఆలయమై ఉన్నాం. దేవుడు మనలో నివసించాలని, దేవుడు మనలో సంచరించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మన అలా ఎందుకంటే దేవుడు నేను వారిలో నివసించి సంచరించును, నేను వాడి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు అని చెప్తా ఉన్నాడు. అలాగే చూసినట్లయితే 3వ మాట చెప్తా ఉన్నాడు, మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉండు అని చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు మనం దూరస్తులైన మనల్ని దేవుడు తన రక్తం వలన మనల్ని సమీపస్తులుగా చేస్తూ వచ్చినాడు. అంతే మాత్రం కాకుండా దేవుని ప్రజలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా చేస్తూ వచ్చినాడు. మూడవదిగా, ఆయన మనకు తండ్రి అయి తనకు కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరిస్తూ వచ్చినాడు. అందును బట్టి ప్రభువు మనము ఆరాధించే బద్దులమై ఉన్నాం. ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని, హృదయమాన ప్రభు చేస్తూ వచ్చిన మేలులను మనం జ్ఞాపకం చేసుకొని క్లుప్తంగా ప్రభుని ఆరాధిస్తాం.